ఓకే, మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఎప్పుడు స్కూల్లో థర్డ్ సాటర్డే కదా పేరెంట్స్ మీటింగ్, మేడం ఎందుకు ఇంత అర్జెంట్ గా పేరెంట్స్ మీటింగ్ పెట్టిందని వచ్చిందా? డౌట్ వచ్చిందా? ఓకే అండి. ఎట్లా చదువుతున్నారు పిల్లలు ఇంటి దగ్గర? ఎందుకు పెట్టారు మేడం ఇంత సడన్ గా? చెప్తాం అమ్మా, పిల్లలు ఎలా చదువుతున్నారు ఇంటి దగ్గర? పిల్లల్ని చూసేంత తీరికనే లేదు ఇక్కడ. ఓకే, పేరెంట్స్ పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నారా? మేడం ఇంట్లో అవునా? ఓకే మేడం, నవ్య ఎట్లా చదువుతుంది చెప్పండి. ఎవరో మేము ఫోన్ చూడమంటున్నాం. అవును. సిలబస్ అయ్యో, ఖాన్ అకాడమీ కోసము ఫోన్ లో పిల్లల్ని రిజిస్టర్ చేసుకోమంటున్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫోన్. అవునా? ఓకే ఓకే సార్, రాజు ఎలా చదువుతున్నాడు? రాజు ఎలా చదువుతున్నాడు? మీ బాబు రాజు ఎలా చదువుతున్నాడు? మంచిగా అవుతున్నాడు సార్. అడుగుతాం. ఓకే, సో పిల్లలందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నా. నా దృష్టికి కూడా వచ్చింది. ఎత్తుకపోడు మేడం, ఎత్తుకపోడు, పిల్లల్ని ఎత్తుకపోడు. మేడం ఏమో మేడం, ఆడుకుని ఎత్తుకపోతారు, పైసలు ఆశ చూపించి ఎత్తుకపోతారు, వస్తువులు కొని ఎత్తుకపోతారు, రకరకాలు ఎత్తుకపోతారు. చిన్న పిల్లలు మోసపోయే వాళ్ళకి ఏజ్ ఏమున్నది మేడం? అంటే ఆశకు అంత లేదు, దగ్గర వయసు లేదు మేడం. ఇప్పుడు అందరూ అవసరం ఉంటున్నారు, అందరినీ ఎత్తుకపోతున్నారు. ఓకే, ఇక్కడ మతము లేదా మన ఆడలు మగ మత డబ్బు అనేది భేదాలు చూడకుండా ఎవరైతే వాళ్ళ చెప్పిన మాటలు విని మోసపోతారో వాళ్ళని అక్రమ రవాణా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ అక్రమ రవాణాకి వాళ్ళు ఎంచుకున్న మాటలు చాలా ఉంటాయి. ఏం చేస్తారు మేడం? తీసుకుపోయి వాళ్ళను అడుగులాగా పిల్లలు చేయవచ్చు, లేదా వాళ్ళ ఆర్గన్స్ ని తీసేయచ్చు, లేదంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెట్టుకోవచ్చు. రకరకాలుగా చేస్తారా మేడం? మాకు భయం అవుతున్నది మరి. మాకు మేడం మా పిల్లల్ని ఎట్లా పంపించాలి మరి? సో అలా చిన్న పిల్లలకు పెద్ద పిల్లలనే కాదు, ప్రతి ఒక్కరిని ఇలా ఇంటర్లో చేస్తారని మేము తెలుసుకున్నాము. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఒక అమ్మాయి విలేజ్లో ఒక అబ్బాయిని నమ్మి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, ఆ అబ్బాయి 6 నెలల తర్వాత ఆమెను వదిలేస్తే ఆమెను ఒక అంటే మామూలుగా కష్టంలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక ఆంటీ వచ్చేసి అమ్మ ఏమైంది అనేసి మంచిగా మాట్లాడేసరికి ఆంటీని నమ్మి ఆ అమ్మాయి వాళ్ళకి వెళ్ళిపోయేసరికి ఆమె తీసుకుపోయి వ్యభిచార గృహంలో అమ్మివేశారు. సో అక్కడికి కూడా అమ్మాయికి తెలియదు ఇలాంటి వాళ్ళు ఉంటారని. సో అంత పెద్ద అమ్మాయి కూడా మోసపోయింది. కాబట్టి ఇలాంటి విషయాలు మన ఊళ్ళో మన పిల్లలకి జరగకుండా మీకు అవేర్నెస్ కల్పిస్తే మీ జాగ్రత్తలో మీరు ఉంటారు. కాబట్టి మేము జాగ్రత్తగానే ఉంటాం మేడం, మేము జాగ్రత్తగానే ఉంటాం మేడం. అందరు ఉంటారు మేడం. ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పు పని జరుగుతానే ఉన్నాయి కదా మేడం. అంతే అంతే మీరే జాగ్రత్తగా చూసుకోవాలి మేడం స్కూల్లో ఉన్నప్పుడు. అది మేడం ఇస్తే మాట్లాడతాం. మేడం పెట్టండి మేడం. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మేడం. ఏం లేదు మేడం, మీరు ఇప్పుడు చెప్పారు కదా అక్రమంగా తీసుకెళ్తారు పిల్లల్ని బిచ్చమెత్తడానికి, లేకుంటే వేరే వేరే పనుల కోసం అని చెప్పేసి అక్కడ వేరే పనులు చేపిస్తారు అన్నారు కదా. నాకు ఒకటి గుర్తుకొచ్చింది మేడం. మా ఊర్లో ఇట్లానే కొన్ని రోజుల కింద, కొన్ని నెలల కిందనో, మేబీ సంవత్సరం అవుతుంది అనుకుంటా, ఒక చదువుకున్న మహిళ వచ్చింది మేడం. చాలా మంచిగా ఉంది, పద్ధతిగా ఉంది, మాట అన్ని చక్కగా ఉన్నాయి మేడం. ఆమెను చూస్తేనైతే ఏది చెప్పినా నమ్మాలనిపించింది మాకు. కానీ ఏం చేసింది ఆమె, ఏం చెప్పిందో ఏం చేసిందో తెలియదు, కానీ 10 మంది అమ్మాయిలను తీసుకుపోయింది మేడం. ఏం చెప్పింది అంటే, అరే మీరు ఏం చదువుకున్నారా అంటే, కొందరు 10 చదువుకున్నారు మానేసిండ్రు, కొందరు ఇంటర్ చదువుకున్నారు, కొందరు మధ్యలో
స్కూల్కి వెళ్ళకుండా కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ పోగు చేసుకొని మీకు మంచిగా ఉద్యోగాలు అంటే మీరు ఏదైతే చేయగలుగుతారో అలాంటి పనులు ఇప్పిస్తాను. అట్లా ఉద్యోగం ఇప్పిస్తా, ఉండడానికి మంచిగా ఏమంటారు ఇల్లు ఇప్పిస్తాను, తిండి వసతి అన్ని ఇప్పిస్తాను, మంచిగా మీ కుటుంబానికి సరిపడా డబ్బు ఇప్పిస్తాను అని అన్ని చెప్పింది. వీళ్ళు పిల్లలందరూ నమ్మి ఆమె వెనక్కి వెళ్ళిపోయినరు మేడం. తల్లిదండ్రులకు ఒక మాటన్నా చెప్పలేదు. ఎందుకు చెప్పలేరు అంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. మరి అమ్మ నాన్నకు చెప్తే పంపిస్తామనుకున్నారో పంపించమనుకున్నారో తెలియదు మేడం. కానీ వాళ్ళు వెళ్ళిండ్రు. సరే వెళ్ళిన వాళ్ళ ఆచూకీ లేదు ఇప్పటి వరకు. చెప్తే ఎక్కడ ఇజ్జత్ పోతుంది, మా పిల్లలకి ఇంకేమైనా బ్యాడ్ నేమ్ వస్తుంది, పిల్లల్ని ఇంకేమన్నా అంటారు, అందరు వేలెత్తి చూపుతారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా పాపం నోరు మూసుకున్నారు. ఆడపిల్లలు కదా మేడం, ఏమని చెప్పుకుంటారు, వస్తారులే మా చుట్టాలింటికి పోయింది, లేకుంటే వేరే దగ్గర పనిచేస్తుంది, లేకుంటే చదువుకుంటుందని అబద్ధాలు చెప్తున్నారు మేడం. కానీ అసలు విషయం ఏంటంటే ఎవరైతే మహిళ వచ్చిందో ఆ అమ్మాయిలను తీసుకుపోయింది ఇది పక్క. కానీ వాళ్ళ ఆచూకి ఇప్పటి వరకు కూడా తెలియలేదు. మరి మీరు మేడం ఇన్ని తెలుసుకున్నారు, 3 రోజులు ట్రైనింగ్ పోయినామన్నారు, సెక్షన్లు అనబట్టి ఇంకేమో అంటున్నారు, ఏందో మాకు తెలియదు మేడం. మాకైతే వాళ్ళ విషయాలు ఏమన్నా కొంచెం సేకరిస్తారా, వాళ్ళని మరి తీసుకుపోయిన ఆమె మహిళ మంచిదా చెడ్డదా కనుక్కొని ఆమెకు వెళ్ళి నిజంగా తప్పు పని చేస్తే ఆమెకు ఖచ్చితంగా శిక్ష పడాలి మేడం. మాకు మాత్రం న్యాయం చేయండి మేడం. ఎట్లా చేస్తారో మీకే వదిలేస్తున్నాం. తప్పకుండా నేను నాకున్న దాని ప్రకారం ఈ పరిష్కారం చేస్తాను. 100 మనకి ఏదైనా అనిపించినప్పుడు 100కి కాల్ చేయాలి. అవునా మేడం, రాసుకుంటా మేడం. ఇవ్వాలి. వాళ్ళు తర్వాత ఎవరిని కాంటాక్ట్ కావాలో వాళ్ళు చెప్తారు. సో నేను 100కి కాల్ చేస్తున్నా. మాట్లాడు, లేవు లేచి మాట్లాడు. హలో హలో అండి, చలగడ్డ స్టేషన్ అండి. కాల్ చేస్తున్నాను. సరే మేడం చెప్పండి. ఇవాళ మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయింది. ఓకే. సో నేను హ్యూమన్ గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు ఒక విద్యార్థి తల్లి ఏం చెప్పింది అంటే, మా విలేజ్ లో 10 మంది అమ్మాయిలని ఒక చదువుకున్న ఆమె వచ్చి ఉద్యోగం తీసుకెళ్ళిందంట. ప్రస్తుతానికి వాళ్ళ జాడ అసలుకి లేదు. సో వాళ్ళు కంప్లైంట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళ అంటే ఏమనుకుంటారు, అమ్మాయి వెళ్ళిపోయి మా పరువు పోతుంది అనేసి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో నేను ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇది నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. దీనికి మీద ఏదైనా యాక్షన్ తీసుకొని కనిపించకుండా వెళ్ళిన అమ్మాయిలనే యాక్చువల్లీ మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే మేడం, మీరు ఓకే మేడం. కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి అమ్మాయిల యొక్క డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. ఈ మహిళ అక్రమ రవాణా కింద కిడ్నాప్ అయినటువంటి మహిళల కోసము మరి సెక్షన్ 370A ప్రకారము మరి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది, లేదా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించబడుతుంది. మరి ఇది కిడ్నాపింగ్ కేసు. మరి సెక్షన్ మోడిఫికేషన్ అయినటువంటి 367 సెక్షన్ కింద కూడా మరి 7 సంవత్సరాలు కావచ్చు లేదా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. తప్పకుండా ఈ చర్యను నేను ముందుకు తీసుకెళ్తాను, మీకు పరిష్కారం అనేది కనుగొంటాను మేడం. పోలీసులు దండాలండి మరి పోయేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.